Okay, good morning students. In the last class we discussing about calculation of new profit sharing ratio, right? ఏంటమ్మా న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఈ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నామా, దాంట్లో మనకి 4 సిచ్యువేషన్స్ ఉన్నాయి, రైట్? 4 సిచ్యువేషన్స్. ఇన్ దట్ 2 సిచ్యువేషన్స్ ఆర్ కంప్లీటెడ్. సో 4 సిచ్యువేషన్స్లో మనం ఆల్రెడీ 2 సిచ్యువేషన్స్ని డిస్కస్ చేసాం. అండ్ ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటమ్మా, జనరల్గా ఏంటంటే ఓల్డ్ పార్ట్నర్స్ న్యూ పార్ట్నర్ని వాళ్ళ బిజినెస్లో జాయిన్ చేసుకున్నప్పుడు షేర్ అనేది ఎలా ఇస్తున్నారు అనేది ఏంటి, అది ఫస్ట్ వన్. సో ఆ ఫస్ట్ సిచ్యువేషన్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ రిమైనింగ్ షేర్, టోటల్ షేర్ ఈక్వల్ టు 1. వీఆర్ అజ్యూమింగ్ దట్ టోటల్ షేర్ ఈక్వల్స్ టు 1. మనం టోటల్ షేర్ని ఇక్కడ 1గా అనుకోవాలి. సో దీని నుండి మనం రిమైనింగ్ షేర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో రిమైనింగ్ షేర్ ఈక్వల్స్ టు టోటల్ షేర్ మైనస్ న్యూ పార్ట్నర్ షేర్. రిమైనింగ్ షేర్ ఈక్వల్స్ టు టోటల్ షేర్ మైనస్ న్యూ పార్ట్నర్ షేర్, రైట్? సో న్యూ పార్ట్నర్ షేర్ని మనం ఈ టోటల్ షేర్ నుండి మైనస్ చేస్తున్నాం. సో టోటల్ షేర్ వీఆర్ అజ్యూమింగ్ యాజ్ 1. టోటల్ షేర్ ఎంత అనుకుంటున్నామమ్మా? 1. సో ఈ 1 నుండి మనం ఈ టోటల్ షేర్ నుండి పార్ట్నర్స్, న్యూ పార్ట్నర్ ఎవరైతే బిజినెస్లోకి జాయిన్ అవుతున్నారో ఆ పార్ట్నర్ షేర్ని మనం ఇక్కడ మైనస్ చేస్తే మనకి ఇచ్చేది ఏంటమ్మా, రిమైనింగ్ షేర్. ఈ రిమైనింగ్ షేర్ని మనం ఓల్డ్ పార్ట్నర్ షేర్స్ నుండి ఇంటూ చేయాలి. ఈ రిమైనింగ్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి ఇంటూ చేస్తే మనకు వచ్చేది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అండ్ ద సెకండ్ కేస్ వచ్చేసి పార్ట్నర్స్, ఓల్డ్ పార్ట్నర్స్ ఏం చేస్తున్నారు, ఇక్కడ న్యూ పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటున్నప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ వాళ్ళ షేర్ని ఈక్వల్గా, విచ్ హీ గెట్స్ ఈక్వల్లీ ఫ్రమ్ ద ఆల్ ద ఓల్డ్ పార్ట్నర్స్. ఎవరైతే న్యూ పార్ట్నర్ జాయిన్ అవుతున్నాడో ఆ పార్ట్నర్ యొక్క షేర్ని మనం ఓల్డ్ పార్ట్నర్స్ నుంచి ఈక్వల్గా రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, అంటే ఓల్డ్ పార్ట్నర్ షేర్ని న్యూ పార్ట్నర్ షేర్లో యూటిలైజ్ అయినప్పుడు ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనం ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి న్యూ పార్ట్నర్ షేర్ని ఇంటూ చేస్తాం. అండ్ వచ్చిన షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్ నుండి మైనస్ చేస్తే వచ్చేది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఇది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ద థర్డ్ సిచ్యువేషన్ వచ్చేసి చూడండి అమ్మా, X, Y, Z are partners sharing profit and losses in the ratio of 1:1:1. Sharing profit and losses in the ratio of 1:1:1. They admit A as a new partner. They admit A as a new partner for 1/5 share. They admit A as a new partner for 1/5 share. Only X and Y are contributed towards for a share. Only X and Y are contributed towards for a share. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నామమ్మా, XYZ ఇక్కడ 3 పార్ట్నర్స్ ఉన్నారు. ఎవరెవరు? XYZ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:1:1. ఓకే, ఎంత షేర్ చేసుకుంటున్నారమ్మా? 1:1:1. దట్ ఈస్ 1/3 and 1/3. సో దే అడ్మిట్ A యాజ్ ఏ న్యూ పార్ట్నర్ ఫర్ షేర్ 1/5. సో ఇక్కడ ఏమంటున్నాం, దే అడ్మిట్ ఏ యాజ్ ఏ న్యూ పార్ట్నర్ ఫర్ 1/5 షేర్. ఇక్కడ ఏ పార్ట్నర్ని వీళ్ళు 1/5 షేర్తోని జాయిన్ చేసుకుంటున్నారు. ఓన్లీ X అండ్ Y ఆర్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ఫర్ ఏ షేర్. ఇక్కడ ఏమంటున్నాం మనం, సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, ఆల్ ద ఓల్డ్ పార్ట్నర్స్. ఇక్కడ మనం ఆల్ పార్ట్నర్స్ తీసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఓల్డ్ పార్ట్నర్స్ అందరికీ కూడా న్యూ పార్ట్నర్ షేర్ని మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్ పార్ట్నర్స్ అనట్లే, ఓన్లీ X అండ్ Y కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ఫర్ ఏ షేర్. సో ఓన్లీ ఇక్కడ ఎవరిది యూటిలైజ్ చేసుకుంటున్నారమ్మా, ఏ పార్ట్నర్ ఏ యూటిలైజింగ్ ఓన్లీ X అండ్ Y షేర్. సో ఇక్కడ Z షేర్ని వాళ్ళు యూటిలైజ్ చేయట్లేదు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓల్డ్ రేషియో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఓన్లీ X అండ్ Y షేర్నే తీసుకోవాలి.
So x is to y is to z. X is to y is to z equals to 1 is to 1 is to 1. 1 is to 1 is to 1. A 1 by 5th. ఏదెంతమ్మ షేర్ 1 by 5th. సో ఇక్కడ ఏమంటున్నాం ఓన్లీ x and y యూటిలైజింగ్. ఓన్లీ x and y ఆర్ యూటిలైజింగ్. x is to y. x is to y equals to 1 is to 1. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాం ఓన్లీ x and y. సో 1 is to 1 అంటే 1 by 2 and 1 by 2. ఫర్ x 1 by 2 and ఫర్ y 1 by 2. సో 1 by 2 ఇంటూ న్యూ పార్ట్నర్ షేర్ ఎంతమ్మా, ఇక్కడ పార్ట్నర్ ఏది, ఓకే, ఏది ఎంత షేర్ ఇక్కడ 1 by 5th. 1 by 2 ఇంటూ 1 by 5th దట్ ఈక్వల్స్ టు 1 1s are 1, 2 5s are 10. అండ్ నెక్స్ట్ పార్ట్నర్ బి y. నెక్స్ట్ ఎవరు పార్ట్నర్ y. 1 by 2 ఇంటూ 1 by 5. 1 1s are 1, 2 5s are 10. Calculation of new profit sharing ratio. Calculation of new profit sharing ratio. సో చూడండి అమ్మ ఇక్కడ x యాక్చువల్లీ ఎంత ఓల్డ్ రేషియో ఎంతమ్మా 1 is to 1 is to 1. సో 1 by 3. 1 by 3 మైనస్ న్యూ రేషియో 1 by 10. న్యూ రేషియో ఎంత వచ్చింది ఇక్కడ 1 by 10. 1 by 3 మైనస్ 1 by 10 అండ్ ద y 1 by 3 మైనస్ 1 by 10 అండ్ z 1 by 3 ఇంటూ రైట్. ఇక్కడ ఎందుకు ఇంటూ చేస్తున్నాం, ఇక్కడ ఈ షేర్ని పార్ట్నర్ జెడ్ షేర్ని న్యూ పార్ట్నర్ అనేది యూటిలైజ్ చేయలేదు. ఓకే, యూటిలైజేషన్ అనేది ఇక్కడ జరగలేదు. పార్ట్నర్ జెడ్ది యూటిలైజేషన్ అవ్వాలి, తన షేర్ అనేది కాంట్రిబ్యూట్ చేయలేదు. సో కాంట్రిబ్యూట్ చేయనప్పుడు మనం న్యూ షేర్ని ఇక్కడ మనం మైనస్ చేయడానికి లేదు. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఏమవ్వాలి, డినామినేటర్ అనేది ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ ఎంత వస్తుందో చూడండి అమ్మా, 1 by 3 మైనస్ 1 by 10 క్రాస్ మల్టిప్లికేషన్. 1 10s are 10, 3 1s are 3 డివైడెడ్ బై ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ 10 వస్తుంది. 10 మైనస్ 3 డివైడెడ్ బై 30. 10 మైనస్ 3 డివైడెడ్ బై 30. 10 minus 3 7 by 30. Same here also 10 minus 3 1 10s are 10, 3 1s are 3. 10 minus 3 7 divided by 30. And the next, so ఇక్కడ డినామినేటర్ ఎంత వస్తుందమ్మా 30. సో 30 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి సేమ్ రావాలి. సో డినామినేటర్ కావాలంటే ఎలా చేస్తాం మనం, 30 divided by 3. 3 1s are 3 10s are. సో 10 divided by 10. సో ఇక్కడ ఎంత ఇంటూ చేయాలి ఇప్పుడు మనం 10 divided by 10. సో 10 divided by 10 చేస్తే డినామినేటర్ అనేది ఈక్వల్ అవుతుంది. రైట్, డినామినేటర్ అనేది ఈక్వల్ అవుతుంది. 1 by 3 ఇంటూ 10 by 10. 1 10s are 10 and 3 10s are 10. 10 by 30. And the next partner A షేర్ ఎంతమ్మా 1 by 5th. పార్ట్నర్ ఏ షేర్ 1 by 5th. సో ఇక్కడ కూడా మనకి డినామినేటర్ అనేది సేమ్ అవ్వాలి. సో 30 divided by 5. 30 divided by 5. 5 1s are 5 6 are. So 6 divided by 6. Okay, 30 divided by 5. 5 1s are 5 6 are. 6 divided by 6. 6 1s are 6 and 5 6 are 30. 5 6 are 30. సో టోటల్ ఇక్కడ షేర్ ఎంత వస్తుందమ్మా 7 by 30 is to 7 by 30 is to 10 by 30 is to 6 by 30. సో 7 is to 7 is to 10 is to 6. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంతమ్మా ఇక్కడ 7 is to 7 is to 10 is to 6. ఓకే, ఇది థర్డ్ సిచ్యువేషన్. సో థర్డ్ సిచ్యువేషన్లో ఏంటంటే న్యూ పార్ట్నర్ షేర్కి ఓల్డ్ పార్ట్నర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేయకుండా ఓన్లీ ఫ్యూ మెంబర్స్, ఇఫ్ యూర్ 3 partners are there. సో ఈ 3 పార్ట్నర్స్లో ఓన్లీ 2 partners కాంట్రిబ్యూట్ టు ద న్యూ పార్ట్నర్ షేర్. సో న్యూ పార్ట్నర్కి ఓన్లీ 2 partners ఇక్కడ షేర్ అనేది చేస్తున్నారు. రైట్, సో అలాంటి సిచ్యువేషన్ అనేది థర్డ్ సిచ్యువేషన్. సో ఎవరైతే షేర్ చేయట్లేదో కాంట్రిబ్యూట్ వాళ్ళకి ఏమవుతుందంటే న్యూ షేర్ని మనం మైనస్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళ షేర్కి ఎంతైతే ఈక్వల్ అవుతుందో డినామినేటర్ ఆ అమౌంట్ని ఆ నెంబర్ని ఇక్కడ మనం ఇంటూ చేస్తున్నాం. ఓకేనా,
And the situation 4. Next situation చూడండి. X and Y are partners sharing profit and losses in the ratio of 5:3. They admit Z as a new partner for 3/7 share in the new firm, which he takes 2/7 from X and 1/7 from Y, which he takes 2/7 from X and 1/7 from Y. సో ఇది ఫోర్త్ సిచ్యువేషన్లో ఏంటంటే మనకి అక్కడ ఈక్వల్లీ షేర్ చేసుకున్నారు. అండ్ సిచ్యువేషన్ 4 వచ్చేసి అక్కడ మన ఇచ్చిన షేర్ న్యూ పార్ట్నర్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్ నుండి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఫస్ట్లీ చూడండి, ఇక్కడ దే అడ్మిట్ జెడ్ యాజ్ ఏ న్యూ పార్ట్నర్ ఫర్ 3/7 షేర్. ఇక్కడ జెడ్ని న్యూ పార్ట్నర్గా జాయిన్ చేస్తున్నారు. సో వాళ్ళ షేర్ ఎంత? 3/7. ఈ 3/7 షేర్లో పార్ట్నర్ ఎక్స్ నుండి 2/7 షేర్ అండ్ రిమైనింగ్ 1/7 షేర్ ఫ్రమ్ పార్ట్నర్ వై. సో ఇక్కడ ఎక్స్ పార్ట్నర్ అండ్ వై పార్ట్నర్ ఉండి జెడ్ అనే పార్ట్నర్ షేర్ని యూటిలైజ్ చేస్తున్నారు. ఇది సిచ్యువేషన్ 4. సో చూడండి, ఎక్స్ ఈజ్ టు వై. యాక్చువల్లీ రేషియో ఎంత ఇచ్చారు ఇక్కడ? ఎక్స్ ఈజ్ టు వై 5:3. ఎక్స్ ఈజ్ టు వై ఈక్వల్ టు 5:3. జెడ్ ఈక్వల్స్ టు 3/7. సో 5:3 అంటే 5/8. 5:3 5/8. సో 5/8. ఈ 5/8 షేర్లో న్యూ పార్ట్నర్ జెడ్ ఎంత తీసుకుంటున్నాడు? 2/7. సో ఈ 2/7ని మనం ఇక్కడ నుంచి మైనస్ చేయాలి. సో 5/8 మైనస్ 2/7 దట్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 5 7s 35 and 8 2s 16. 5 7s 35 and 8 2s 16 and 8 7s 56. So 35 minus 16, 19 divided by 56. And the next one, partner Y. Next partner evaru? Y. Partner Y share entamma? 5:3 అంటే 3/8. రైట్, 3/8. సో 3/8 మైనస్ ఇక్కడ ఎంత తీసుకుంటున్నారు పార్ట్నర్ జెడ్? వై నుండి 1/7 ఫ్రమ్ వై. 1/7 ఫ్రమ్ వై. సో ఈ 1/7ని మనం ఇక్కడ మైనస్ చేస్తున్నాం. 3/8 మైనస్ 1/7. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ 3 7s 21 and 8 1s 8. 3 7s 21 minus 8 13. 8 7s 56. 13 divided by 56. And then next, z equals to 3/7 into z. Z ఎంతమ్మ షేర్? 3/7 into. సో ఇక్కడ డినామినేటర్ అనేది సేమ్ అవ్వాలి. ఎంత ఉంది డినామినేటర్? 56. ఓకే, 56 డివైడెడ్ బై 7 8. సో 8 డివైడెడ్ బై 8. ఈ 8ని మనం ఇక్కడ ఇంటూ చేస్తున్నాం. ఎంతమ్మా? 8 డివైడెడ్ బై 8. సో 3 8s 24 and 7 8s 56. 3 8s 24 డివైడెడ్ బై 7 8s 56. సో రేషియోస్ ఎంత? న్యూ రేషియో 19:13:24. 19:13:24. ఇది న్యూ రేషియో. సో ఫోర్త్ సిచ్యువేషన్లో ఏంటంటే న్యూ పార్ట్నర్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్స్ నుండి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత యూటిలైజ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ షేర్ వాల్యూ ఇస్తారు. సో ఆ షేర్ని మనం ఇక్కడ ఓల్డ్ షేర్ నుండి ఓల్డ్ షేర్ నుండి న్యూ పార్ట్నర్ యూటిలైజేషన్ షేర్ని మైనస్ చేస్తే వచ్చేదే న్యూ పార్ట్నర్స్ షేర్. న్యూ పార్ట్నర్స్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఇలా 4 సిచ్యువేషన్స్లో మనం ఈ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. X and Y are partners sharing profits in the ratio of 1:3. They admit Z as a new partner for 1/4 share. Calculate new partner ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్? అది సిచ్యువేషన్ 1. సో ఫస్ట్ కేసులో ఏం చేస్తాం? ఇక్కడ మనం
X and Y are partners sharing profits in the ratio of 1:3. They admit Z as a new partner for 1/4 share. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఏదీ లేదు, అంటే ఇక్కడ యూటిలైజేషన్ ఏమీ లేదు, కాంట్రిబ్యూట్ అనేది కూడా ఏదీ లేదు, జనరల్గా ఉంది. అంటే ఓల్డ్ పార్ట్నర్ షేర్స్ ఇచ్చారు అండ్ న్యూ పార్ట్నర్ షేర్. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి మనం రిమైనింగ్ షేర్ని ఇంటూ చేయాలి, రైట్? రిమైనింగ్ షేర్. సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ, రిమైనింగ్ షేర్. సో x ఈజ్ టు y ఎంతమ్మా, 1:3 రేషియో. x ఈజ్ టు y అంటే 1:3 అండ్ z ఈక్వల్స్ టు 1/4 షేర్. z ఈక్వల్స్ టు 1/4. సో హియర్ we are assuming as total share equals to 1. టోటల్ షేర్ ఎంతమ్మా, 1. So total share, remaining share equals to total share minus new partner share. Remaining share equals to total share minus new partner share. So total share ఎంతమ్మా, 1 minus new partner share 1/4. New partner share ఎంత ఇచ్చారు ఇక్కడ, 1/4. So 4 ones are 4 minus 1 divided by 4. 4 minus 1 3 divided by 4 3/4. సో ఈ 3/4 అనేది ఏంటి, రిమైనింగ్ షేర్. సో ఈ రిమైనింగ్ షేర్ని మనం ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి ఇంటూ చేయాలి, అప్పుడు ఏమవుతుంది మనకి న్యూ షేర్ వాల్యూ అనేది వస్తుంది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఓల్డ్ పార్ట్నర్ షేర్ 1:3, సో 1/4. 1:3 ఈక్వల్స్ టు 1/4 into remaining share 3/4. 1/4 into 3/4. 3 ones are 3 and 4 fours are 16. 3 ones are 3 and 4 fours are 16. That is 3/16. And the next partner Y. Partner Y share ఎంతమ్మా, 3. So 3/4 into remaining share 3/4. 3/4 into 3/4. 3 3s are 9 divided by 4 4s are 16. 9 divided by 16. And the next Z equals to 1/4 into, సో డినామినేటర్ అనేది ఇక్కడ మనకి సేమ్ అవ్వాలి, రైట్? డినామినేటర్ అనేది సేమ్ అవ్వాలి. ఎంత ఇక్కడ 4 ఉంది, 4 divided by 4. సో 4 4s are 16. 16 రావాలి మనకి. 16 divided by 4 ఎంత అవుతుంది అప్పుడు మనకి, 16 divided by 4 అంటే 4. సో 4ని మనం ఇక్కడ ఇంటూ చేస్తున్నాం. 1/4 into 4/4. 1/4 into 4/4. సో 4 ones are 4 and 4 fours are 16. 4 ones are 4 and 4 fours are 16. సో 4/16. న్యూ పార్ట్నర్ షేర్ ఎంత వచ్చింది ఇక్కడ, 3:9:3. 3:9:4. 3/16, 9/16 and 4/16. సో 3:9:4. సో ఇది ఏంటమ్మా, ఇది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఏంటిది, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. And the next question, A and B are partners sharing in the ratio of 7:3. They admitted X is admitted as a new partner. For 3/7 share, X takes 1/7 share from A and 2/7 share from B. సో ఇది ఫోర్త్ సిచ్యువేషన్. సో ఫోర్త్ సిచ్యువేషన్లో ఏంటి, న్యూ పార్ట్నర్ షేర్స్ని మనం ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్ షేర్ నుండి యూటిలైజ్ చేస్తున్నాం. న్యూ పార్ట్నర్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్ నుండి ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్ షేర్ ఎంత ఉంది, 7:3. సో 7/10 and 3/10. 7:3 means 7/10 is to 3/10. So new partner share ఎంత, they admitted X as a new partner for 3/7 share. So new partner X share ఎంత, 3/7. సో ఈ 3/7ని పార్ట్నర్ ఏ నుండి 1/7 అండ్ పార్ట్నర్ బి నుండి 2/7 షేర్ని యూటిలైజ్ చేస్తున్నారు. ఓకే,
సో ఈ షేర్ని మనం ఓల్డ్ పార్ట్నర్ ఓల్డ్ షేర్ నుండి మైనస్ చేస్తే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది వస్తుంది. సో ఫస్ట్ పార్ట్నర్ ఏ. సో ఫస్ట్ ఎవరు? పార్ట్నర్ ఏ. పార్ట్నర్ ఏ ఓల్డ్ షేర్ ఎంత? 7:3. సో 7/10. 7:3 మీన్స్ 7/10 మైనస్ ఇక్కడ ఎక్స్ ఎంత తీసుకుంటున్నారు? ఎక్స్ టేక్స్ 1/7 షేర్ ఫ్రమ్ ఏ. ఏ నుంచి ఎంత తీసుకుంటున్నారు? 1/7. సో ఈ 1/7 ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం. ఓకే, 7 7s క్రాస్ మల్టిప్లికేషన్. 7 7s 49 మైనస్ 10 1s 10. 49 మైనస్ 10 డివైడెడ్ బై 10 7s 70. 49 మైనస్ 10 39. 39 డివైడెడ్ బై 70. ఓకే, ఎంతమ్మా? 39 డివైడెడ్ బై 70. అండ్ ద నెక్స్ట్ పార్ట్నర్ బి. నెక్స్ట్ ఎవరు? పార్ట్నర్ బి. సో పార్ట్నర్ బి షేర్ ఎంత? 3/10. పార్ట్నర్ బి షేర్ 3/10 మైనస్ ఇక్కడ ఎంత యూటిలైజ్ చేస్తున్నారు? ఎక్స్ టేక్స్ 2/7 షేర్ ఫ్రమ్ పార్ట్నర్ బి. ఎక్స్ టేక్స్ 2/7 షేర్ ఫ్రమ్ పార్ట్నర్ బి. సో ఈ 2/7 షేర్ని ఇక్కడ మనం మైనస్ చేయాలి. 3/10 మైనస్ 2/7. సో క్రాస్ మల్టిప్లికేషన్. 3 7s 21 and 10 2s 20 డివైడెడ్ బై 10 into 7 70. 21 minus 20 1 divided by 70. And the next new partner is x. X share enta 3/7. X equals to 3/7 into 3/7 into. సో ఇక్కడ డినామినేటర్ అనేది సేమ్ అవ్వాలి. డినామినేటర్ ఇక్కడ ఎంత ఉంది? 70. 70 డివైడెడ్ బై 7 10. సో 10 ఇంటూ చేస్తే మనకి డినామినేటర్ సేమ్ అవుతుంది. 70 డివైడెడ్ బై 7 10. సో 10 divided by 10. 3/7 into 10/10. 3/7 into 10/10. 3 10s 30. 7 10s 70. సో న్యూ షేర్ ఎంత వచ్చింది ఇక్కడ? 39:1:30. 39:1:30. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ మా calculation of ratios. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ సాక్రిఫైజింగ్ రేషియో. ఓకే, వీఆర్ క్యాలిక్యులేటింగ్ సాక్రిఫైజింగ్ రేషియో. సో ఇక్కడ మనం పార్ట్నర్ని అడ్మిట్ చేసినప్పుడు సాక్రిఫైజింగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. సో సాక్రిఫైజింగ్ రేషియో ఈక్వల్స్ టు old ratio minus new ratio. Old ratio minus new ratio. And second one, in the case of retirement of a partner, we are calculating gaining రేషియో. సో రిటైర్ అయినప్పుడు బిజినెస్ నుండి పార్ట్నర్ రిటైర్ అయినప్పుడు మనం గెయినింగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. సో గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ old ratio. Gaining ratio equals to new ratio minus old ratio. So it is opposite for sacrificing ratio. So sacrificing ratio lo old ratio minus new ratio. Gaining ratio lo new ratio minus old ratio. In the case of death of a partner, we are calculating gaining ratio. So retire అవుతున్న డెత్ అవుతున్న పార్ట్నర్ ఏ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి? గెయినింగ్ రేషియో. సో గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సాక్రిఫైజింగ్ రేషియో ఈక్వల్స్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో ఇక్కడ మనకి జనరల్లీ 2 ratios. వాట్ ఆర్ దట్? సాక్రిఫైజింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియో. సాక్రిఫైజింగ్ రేషియో ఈక్వల్స్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సాక్రిఫైజింగ్లో ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ రేషియో నుండి న్యూ రేషియోని మైనస్ చేయాలి. గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. ఓకే, సో ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. ఏ అండ్ బి పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. ఏ అండ్ బి
partners sharing profit and losses in the ratio of 4:3. They admit C as a new partner. They admit C as a new partner. The new profit sharing ratio of partners A and B and C is 7:4:3. 7:4:3. Find out sacrificing ratio of the partners. Find out sacrificing ratio of the partners. So sacrificing ratio equals to old ratio minus new ratio. Old ratio minus new రేషియో రైట్. సో మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఇక్కడ ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియోని చేస్తే వచ్చేది సాక్రిఫైజింగ్ రేషియో. సో ఫస్ట్ ఓల్డ్ రేషియో, ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఇక్కడ ఏ అండ్ బి. పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. సో 4:3 means 4/7 and 3/7 are old ratios. 4/7 and 3/7 minus new profit sharing ratios 7:4:3. 7:4:3, that is 7/14, 4/14 and 3/14. 7/14, 4/14 and 3/14. So ఇది న్యూ రేషియో. సో సాక్రిఫైజింగ్ రేషియో ఈక్వల్స్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఓల్డ్ రేషియో నుండి ఈ న్యూ రేషియోని మనం మైనస్ చేయాలి. సో ఓల్డ్ రేషియో ఎంత ఇచ్చారు ఇక్కడ 4:3. 4/7 మైనస్ న్యూ రేషియో 7/14. 4/7 మైనస్ 7/14. సో నిన్న చేస్తాం కదమ్మా 4/7 ఇంటూ ఎల్సిఎం ఇక్కడ 14 వస్తుంది. 4/7 ఇంటూ 14 8. 4/7 into 14 8. 8 minus 7 1. 1 divided by 14. 1 divided by 14. And partner B 3/7 minus partner B 3/7 minus 4/14. New ratio enta 4. So 4/14. So 3/7 into 14 6. 3/7 into 14 6 minus 4 2. 6 minus 4 2. 2 divided by 14. 2 divided by 14. So new ratio enta ikkada A:B. Therefore A:B equals to 1:2. సో ఇక్కడ మనకు సికి పార్ట్నర్ సికి క్యాలిక్యులేట్ చేయట్లేదు. వై? సో పార్ట్నర్ సికి సాక్రిఫైజింగ్ రేషియో ఈక్వల్స్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ఉంటుంది. సో న్యూ పార్ట్నర్కి ఓల్డ్ రేషియో అనేది లేదు. సో అందుకే మనం ఇక్కడ సాక్రిఫైజింగ్ రేషియోలో న్యూ పార్ట్నర్కి చేయట్లేదు. ఓకే, సో సాక్రిఫైజింగ్ రేషియో చేయాలంటే ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ఉంటుంది. ఇక్కడ న్యూ పార్ట్నర్ షేర్ ఎంత? ఓన్లీ 3. న్యూ పార్ట్నర్ షేర్ దే అడ్మిట్ సి యాజ్ ఏ న్యూ పార్ట్నర్ అండ్ ద రేషియో ఈజ్ 3. సో 1/3 షేర్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 3/14. ఓల్డ్ రేషియో అనేది తనకి లేదు కాబట్టి మనం ఇక్కడ సాక్రిఫైజింగ్ రేషియోలో న్యూ పార్ట్నర్ షేర్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు. And next, X and Y are partners sharing profits in the ratio of 1:3. They admit A as a new partner as 1/4 share. The new profit sharing ratio of the partner is 3:9:4. 3:9:4. Find out sacrificing ratio of the partner. Find out sacrificing ratio of the partner. So sacrificing ratio equals to old ratio minus new ratio. Old ratio minus new ratio. Here old ratio means old partners old ratio. Old partners share. And new ratio means all old partners and new partner sharing ratio. So first X:Y. Old ratio ఎంత ఇచ్చారు ఇక్కడ? X and Y are partners sharing profits in the ratio of 1:3. So old ratio 1:3 and new ratio 3:9:4. So 1:3 means 1/4 and
3/4. 1/4 and 3/4 minus new ratio 3:9:4. 3/16, 9/16 and 4/16. 3 plus 9, 12. 12 plus 4, 16. So 3/16 and 9/16. So minus చేయండి ఇక్కడ 1/4 into 16 4. 1/4 into 16 4 minus 3 divided by 16. 4 minus 3 1. 1 divided by 16 and 3/4 into 16 12. 3/4 into 16 12. 12 minus 9 divided by 16. 12 minus 9 3/16. That is, therefore x is to y equals to 1:3. X is to y equals to 1:3. And the last, A and B are partners sharing profit and losses in the ratio of 4:3, and new partner C join the new profit sharing ratio 7:4:3. Calculate sacrificing ratio. So partners old ratio is 4:3. 4/7 and 3/7. And A, B, C 7:4:3. 7/14, 4/14 and 3/14. So sacrificing ratio equals to old ratio minus new ratio. Sacrificing ratio equals to old ratio minus new ratio. So old ratio 4/7 minus new ratio 7/14. 4/7 into 14, 8 minus 7. 8 minus 7, 1 divided by 14. 1/14. And partner B 3/7. Partner B 3/7 minus new share 4/14. 3/7 minus 4/14 equals to 3/7 into 14, 6. 6 minus 4 divided by 14. 6 minus 4 divided by 14. 2/14. Therefore A is to B equals to 1:2. A is to B equal to 1:2. సో ఇక్కడ ఇది ఏంటి సాక్రిఫైజింగ్ రేషియో. సో సాక్రిఫైజింగ్ రేషియో ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఇక్కడ సాక్రిఫైస్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే వాళ్ళ షేర్ని న్యూ పార్ట్నర్ జాయిన్ అవుతున్నప్పుడు, రైట్, న్యూ పార్ట్నర్ అనేవాడు బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఓల్డ్ పార్ట్నర్ షేర్స్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అలా కాంట్రిబ్యూట్ చేయడాన్ని ఇక్కడ ఏమంటున్నాం, సాక్రిఫైజింగ్. వాళ్ళ షేర్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. సో అందుకే ఓల్డ్ పార్ట్నర్స్కే మనం ఇక్కడ సాక్రిఫైజింగ్ రేషియోని చేస్తున్నాం. And if case of retirement of a partner, in the case of retirement and death of a partner, we have to calculate gaining ratio. So gaining ratio equals to new ratio minus ఓల్డ్ రేషియో. సో గెయినింగ్ రేషియోలో ఏంటంటే న్యూ షేర్ మనకి డెత్ రిటైర్మెంట్ అవుతున్నారంటే ఆ న్యూ పార్ట్నర్ షేర్ నుండి ఓల్డ్ పార్ట్నర్ షేర్ చేసుకుంటారు. సో అక్కడ ఏమంటున్నాం, గెయినింగ్ రేషియో. గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీస్ ఉన్నాయమ్మా. ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. If in the case of goodwill brings in cash, ఓకే, గుడ్విల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ పార్ట్నర్షిప్ అకౌంట్లో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసే స్టెప్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, అండ్ సెకండ్ వన్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్విల్ ఆర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. సో వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ is 4 types. What is that? First one, average method and super profit method, క్యాపిటలైజేషన్ మెథడ్ అండ్ యాంటీ మెథడ్. సో ఈ మెథడ్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. సో వాట్ ఆర్ ద ఎంట్రీస్ ఆర్ ఇంక్లూడెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ గుడ్ విల్. సో ఫస్ట్ కేస్ చూడండి. ఇఫ్ ఇన్ ద కేస్ ఆఫ్ గుడ్ విల్ బ్రింగ్స్ ఇన్ క్యాష్,
If in the case of goodwill brings in cash account data to new partners capital account, cash account data to new partners capital account, being new partner brings goodwill in cash, new partner bring ఇక్కడ పార్ట్నర్ని అడ్మిట్ చేసుకుంటున్నప్పుడు న్యూ పార్ట్నర్ని బిజినెస్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఆ న్యూ పార్ట్నర్ గుడ్విల్ని క్యాష్ లాగా తీసుకొచ్చినట్టయితే ఆ దానికి ఎంట్రీ ఏంటి, cash account data to new partners capital account, being new partner brings goodwill in cash. And second one, new partners capital account data to old partners capital account, new partner capital account data to old partners capital account, being goodwill distributed. సో ఈ గుడ్విల్ వచ్చింది, గుడ్విల్ ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ, న్యూ పార్ట్నర్. సో ఫస్ట్ గుడ్విల్ ఎంటర్ అవుతున్నప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్, న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. హియర్ న్యూ పార్ట్నర్ షేరింగ్ గుడ్విల్ టు ఓల్డ్ పార్ట్నర్స్, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరికి, ఓల్డ్ పార్ట్నర్స్. And the next one, old partners capital account data to cash account or bank account, old partners capital account data to cash account or bank account, being goodwill withdraw by partners, being goodwill, if goodwill is withdrawn by partners, the entry is old partners capital account. ఆ withdraw అనేది cash or bank, so cash account to cash account or to bank account, old partners capital account data to cash account or bank account. Okay, next, in the case goodwill brings in kind, so goodwill అనేది క్యాష్లో కాకుండా అసెట్స్లో తెచ్చినట్టయితే అసెట్ అకౌంట్ డేటా టు న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, అసెట్ అకౌంట్ డేటా టు న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, being goodwill being in kind, being goodwill brings in kind. సో అది అసెట్లో కావచ్చు ఇంకెలా అయినా కావచ్చు. సో అదర్ కైండ్స్లో వచ్చినప్పుడు క్యాష్ అనేది లేనప్పుడైతే క్యాష్ ఉంటే క్యాష్ ఓకేనా, అండ్ క్యాష్ లేదు కాబట్టి ఇక్కడ అసెట్ ఏదైనా అసెట్లో తీసుకొచ్చినప్పుడు అసెట్ అకౌంట్ డేటా టు న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అండ్ ద నెక్స్ట్ వన్, న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, బీయింగ్ goodwill distributed, new partners capital account data to old partners capital account. And the next, in the case of new partner paid goodwill privately, in the case of new partner paid goodwill privately, there is no entry is required. సో పార్ట్నర్ ఇక్కడ గుడ్విల్ అనేది ప్రైవేట్గా పే చేసినట్లయితే అక్కడ మనం ఎంట్రీ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, సో మనకి ఇక్కడ ఓన్లీ 3 కేసెస్ ఏంటమ్మా, గుడ్విల్ ఇన్ ద కేస్ గుడ్విల్ బ్రింగ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ గుడ్విల్ బ్రింగ్స్ ఇన్ కైండ్, క్యాష్లో వచ్చినప్పుడు అండ్ ఏదైనా అసెట్స్లో వచ్చినప్పుడు ప్రైవేట్గా పే చేసినప్పుడు ఎంట్రీ అనేది రాదు. సో నెక్స్ట్, పార్ట్నర్స్, ఒక పార్ట్నర్ని మనం జాయిన్ చేసుకుంటున్నప్పుడు అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, న్యూ పార్ట్నర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫార్మ్, we have to calculate new profit sharing ratio and goodwill. And next one, revaluation account. Next enti revaluation account. So new partner share already discussed chesam, goodwill over, and the next topic is revaluation account. So here revaluation account mean revalued the balance sheet, revalued the balance sheet, asset increased or decreased and the liabilities increased or decreased. Okay, so we have to adjust the assets and liabilities. So first one, revaluation of assets and liabilities. అసెట్ ఈక్వల్ టు డెబిట్ బ్యాలెన్స్. సో అసెట్స్ అన్నీ కూడా మనం డెబిట్ సైడ్ రాయాలి. ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్లో అసెట్స్ అన్నీ కూడా డెబిట్ బ్యాలెన్స్ అండ్ ఆల్ ద లయబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో అసెట్స్ అన్నీ డెబిట్ సైడ్ రాయాలి, లయబిలిటీస్ అన్నీ క్రెడిట్ సైడ్. సో అసెట్ ఇంక్రీజ్,
asset increase, debit side asset decrease, క్రెడిట్ సైడ్ అసెట్ ఇంక్రీజ్ అయినట్టయితే డెబిట్, డిక్రీజ్ అయినట్టయితే క్రెడిట్. సో అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ 2 lakhs, ఇట్ ఇంక్రీజ్డ్ 2,50,000. తో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ 50,000 అనేది రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. ఇఫ్ కేస్ డిక్రీజ్డ్, అసెట్ వాల్యూ ఇస్ డిక్రీజ్డ్ బై 1 lakh, సో ఈ 1 lakh అనేది క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకే, అసెట్ ఇంక్రీజ్ డెబిట్ అండ్ అసెట్ డిక్రీజ్ క్రెడిట్. సో దీని క్వైట్ ఆపోజిట్ లయబిలిటీస్. లయబిలిటీ ఇంక్రీజ్ క్రెడిట్ అండ్ లయబిలిటీ డిక్రీజ్ డెబిట్. సో లయబిలిటీ ఈజ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. సో లయబిలిటీ నెట్ సైడ్ చూపిస్తాం రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, అండ్ ద ఇంక్రీజింగ్ లయబిలిటీ ఈజ్ క్రెడిట్ బ్యాలెన్స్ అండ్ డిక్రీజింగ్ లయబిలిటీ ఈజ్ డెబిట్ బ్యాలెన్స్. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, లయబిలిటీ అమౌంట్ డిక్రీజ్ అయినట్టయితే ఓకేనా. అండ్ ఎంట్రీస్, when assets are increased, when assets are increased, asset account data to revaluation account, asset account data to revaluation account, being assets are increased, being assets are increased. And next, when assets are decreased, when assets are decreased, so increase ayindante ikkada decrease, opposite revaluation account data to assets account, revaluation account data to assets account, being assets are decreased, being assets are decreased. Next, when liabilities are increased, so liability increase avute credit balance, liability increase credit balance, so revaluation account data to liabilities account, revaluation account data to liabilities account, being liabilities increase, so liability increase అయితే ఏమవుతుంది అది credit balance. And the next, when liabilities are decreased, when liabilities are decreased, liabilities account data to revaluation account, liability decrease అయినప్పుడు debit balance, so liabilities account data to revaluation account, being liabilities are decreased. For recording unrecorded assets, for recording unrecorded asset data to రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఇక్కడ మనకు అన్రికార్డ్ అసెట్స్ ఉంటాయంటే రీవాల్యూడ్ కాని అసెట్స్ ఉంటాయి కదా, దానికి ఎంట్రీ. సో అన్ని అసెట్స్ని రీవాల్యూ చేయట్లేదు, కొన్ని అసెట్స్ని రీవాల్యూ చేయరు కదా, సో అలాంటి అసెట్స్కి ఏమొస్తుంది ఎంట్రీ, అన్రికార్డ్ అసెట్స్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. అండ్ ఫర్ రికార్డింగ్ అన్రికార్డెడ్ లయబిలిటీస్, కొన్ని లయబిలిటీస్ కూడా రీవాల్యూ చేయట్లేదు, సో వాటికి ఏమొస్తుంది ఎంట్రీ, revaluation account data to unrecorded liabilities, revaluation account data to unrecorded liabilities account. Okay, so these are the entries are included in revaluation account and goodwill treatment. So revaluation account pro forma account, debit and credit, heading ఏంటమ్మా ఇక్కడ revaluation account, debit, credit, revaluation account, particulars amount and particulars amount. So debit side, what are the debit side assets, debit side ఏం రాసాం ఇక్కడ మనం assets, and credit side liabilities, credit side liabilities. If asset increase, assets are increase, debit balance and liability increase, credit balance, assets increase, debit balance and liability increase, credit balance. Okay, next unrecorded liability debit side and unrecorded asset is credit side. Okay na. And to revaluation profit, old partners in there are old profit షేరింగ్ రేషియో. సో ఇక్కడ రీవాల్యుయేషన్ ప్రాఫిట్, ఈ ప్రాఫిట్ని మనం ఓల్డ్ ప్రాఫిట్స్కి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏంటిది రీవాల్యుయేషన్ ప్రాఫిట్. ఓకే, సో ఫస్ట్ ఒక పార్ట్నర్ని మనం ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నప్పుడు న్యూ పార్ట్నర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫార్మ్, we have to calculate new profit sharing ratio
valuation of goodwill and revaluation account and distribution of reserve, right? So revaluation account means adjusting the balance sheet, that is assets and liability values are revalued, assets and liabilities values are revalued. If assets are increased, debit balance, and the assets are decreased, credit balance. Asset is increasing, it is recorded in debit balance, and liabilities are increases, credit balance. So quite opposite, assets, liabilities. సో దీస్ ఆర్ ద ఏంటమ్మా ఇవన్నీ కూడా రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఫస్ట్ మనం పార్ట్నర్ ఎంటర్ అవుతున్నప్పుడు వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ టాపిక్ సో లాంగ్ ప్రాబ్లమ్స్. ఈ లాంగ్ ప్రాబ్లమ్కి మనం ఇవన్నీ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో లాంగ్ ప్రాబ్లమ్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన లాంగ్ ప్రాబ్లమ్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో పార్ట్నర్ని మనం బిజినెస్లోకి ఎంటర్ చేసినప్పుడు ఎలాంటి అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తామనేది నెక్స్ట్ టాపిక్. సో ఫస్ట్ ఏం చేయాలి, గుడ్ విల్ క్యాలిక్యులేషన్ అండ్ రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ న్యూ బ్యాలెన్స్ షీట్, రైట్? మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, ఫ్లక్చువేటింగ్ మెథడ్ అండ్ ఫిక్స్డ్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్స్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ న్యూ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో అది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వన్ థింగ్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మనం గుడ్ విల్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ పార్ట్నర్స్, ఒక న్యూ పార్ట్నర్ ఎంటర్ అవుతున్నప్పుడు గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి, సో అందుకే ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ యూనిట్ అండ్ 5th యూనిట్ కవర్ అవుతుందని చెప్పేసి కంప్లీట్గా ఫస్ట్ గుడ్ విల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో గుడ్ విల్ అనేది మనకి 5th యూనిట్ టాపిక్, ఆల్రెడీ 5th యూనిట్లో ఉంటుందని మీకు ఇన్ఫామ్ చేశాను, రైట్? చెప్పాను కదా ముందే 5th యూనిట్ టాపిక్ అది. సో ఈ టాపిక్ అనేది మళ్ళీ 5th యూనిట్లో రిపీట్ చేయను. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 5th యూనిట్ అండ్ 1st యూనిట్లో సిలబస్ కవర్ అవుతుంది, ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి మీకు స్టార్ట్ చేశాను. అండ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు, అది 5th యూనిట్ కదా 1st యూనిట్లో చెప్తున్నారు ఏంటి అని. సో 5th యూనిట్లో ఉంది అండ్ 1st యూనిట్లో కూడా ఉంది. 1st యూనిట్లో ఏంటంటే మనకి ఇక్కడ న్యూ పార్ట్నర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఈ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో అందుకే గుడ్ విల్ క్యాలిక్యులేషన్లో కంప్లీట్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ అనేది 5th యూనిట్ టాపిక్. సో కంప్లీట్గా మీకు ఇక్కడే చెప్పడం జరిగింది. సో మళ్ళీ 5th యూనిట్లో ఈ టాపిక్ అనేది రిపీట్ అవ్వదు. ఓకేనా? రైట్.